టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. గౌరీ పరమేశ్వర సంబరం ఈసారి చాలా ఆశ్చర్యంగా, చాలా వింతగా, చాలా ఎక్కువ సుమారు 38 స్టేజ్లు 18 నేల వేషాలతోనూ జరగబోతుంది. ముఖ్యంగా 23వ తారీఖుని ఇక్కడ మెగా మెడికల్ క్యాంపు మెడిసి వారు డాక్టర్ నాగు ఆధ్వర్యంలో, శ్రీ గౌరీ పరమేశ్వరి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అక్కడ అనేక రకాలైన అన్ని రకాల తాలూకా జబ్బులకి కూడా వైద్యం చేయడానికి అసలు మంచి డాక్టర్లు కూడా వస్తున్నారు. దాంతోపాటు కొన్ని అవసరమైన స్కానింగ్లు కూడా చేసి వాటికి అవసరమైన తగు చర్యలు తీసుకొని వాటికి ఉచితంగా మందులు కూడా ఇస్తున్నారు. తర్వాత దీన్ని ముఖ్యంగా కలకత్తా వారి లైటింగ్, ఆ లైటింగ్ ఆల్రెడీగా 1 వీక్ క్రితం నుంచి జరుగుతుంది. అలాగే సంబరం వారు అయిపోయిన తర్వాత మరలా 2 రోజులు చూడడానికి కూడా జనాలు ఎక్కువగా వస్తారు. దీనికి ముఖ్యంగా దీనికి మన పూర్వం కొనతాల జగ్గారావు గారు చేసేవారు, ఆయన తదనంతరం మనోహర్ నాయుడు గారు చేసేవారు, ఆయన తదనంతరం వాళ్ళ కుమారుడు సంతోష్ అప్పారాయుడు గారి ఆధ్వర్యంలో మన సదకంపట్టు మిత్రమండలి, దుర్గాదేవి మిత్రమండలి వారి ఆధ్వర్యంలో వారంగా ఈసారి కూడా అత్యంత ఉత్సాహంగా జరుగుతుంది. దీనికి ముఖ్య కారణం స్థానిక శాసనసభ్యులు శ్రీ కొనతాల రామకృష్ణ గారు, పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారు వాళ్ళ తాలూకా ముఖ్య ప్రోత్సాహంతో ఇది జరుగుతున్నదని మీకు తెలియపరుస్తున్నాం. మరి అనకాపల్లి గౌరపాలెం గౌరవం పండుగకి అందరికీ ఇదే మా అధ్యక్షులు సంతోష్ నాయుడు గారి సమక్షంలో స్వాగతం పలుకుతా ఉన్నాం. ఎందుకంటే ఎప్పట్లాగే కాకుండా, అంటే జనాలు ఎలా ఉంటుందంటే గౌరవం పండుగ అంటే ఈ సంవత్సరం ఇలా జరుగుతుంది, నెక్స్ట్ ఇయర్ ఎలా జరుగుతుందో అన్న ఉత్సాహంతో ఉంటారు. వారి ఉత్సాహానికి అనుగుణంగా సుమారు 34 భారీ స్టేజ్లు అండి. గతంలో అయితే ఒక 25-20 స్టేజ్లు ఉండేవి. ఈసారి యువకులంతా ముందుకు వచ్చి గౌరపాలెం వీధిలో ఉన్న యువకులంతా కలిసికట్టుగా వచ్చి 34 భారీ స్టేజ్లు ఏర్పాటు చేస్తూ ఉన్నారండి. అలాగే 8 భారీ నేలవేషాలు ఉన్నాయండి. అలాగే కలకత్తా లైటింగ్ ప్రతి సంవత్సరం కూడా జనాలు పండుగ అనేది శనివారం అయినప్పటికీ కూడా శుక్ర, శని, ఆది 3 రోజులు కూడా పండుగ జరుగుతుందండి. ఈ కలకత్తా లైటింగ్ చూడడానికి ప్రత్యేకంగా రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మందుగుండి సీతారామయ్య గారి బాణాసంచి ప్రదర్శన కూడా ఒక హైలైట్. అంటే ఎక్కడెక్కడో దేశ విదేశాల్లో కార్యక్రమం జరుగుతున్నప్పుడు మన మందుగుండి సీతారామయ్య గారు బాణాసంచి వినియోగిస్తారు. అటువంటి మందుగుండి సీతారామయ్య గారు వాళ్ళ అబ్బాయిల సహకారంతో మరి గౌరవం పండుగలు ప్రత్యేకంగా రాత్రి 12 గంటలకు మా అధ్యక్షులు సంతోష్ అప్పనాయుడు కానివ్వండి, కార్తీక శ్రీనివాస గారు కానివ్వండి, అలాగే మరి కోశాధికారి మరి లోక మాలసనాయుడు కానివ్వండి, వీరందరి ఆధ్వర్యంలో ఆ టైం మేము వెలిగించుకుంటూ ఉంటాం. అలాగే ముఖ్యంగా మా తాలూకా పండగ తాలూకా నా కార్యకర్తలందరూ కూడా డివైడ్ అయ్యి ఒక్కొక్క ప్రోగ్రామ్ పీవీలో ఉన్నాడంటే నేలవేసాలు చూసుకుంటారు, సంతోష్ అప్పనాయుడు గారు స్టేజ్లు అన్ని చూసుకుంటారు, అలా లైటింగ్ మరి దాడి కృష్ణ, భూలేఖ నాయుడు పైసా అంతా అలా ఒక్కొక్క భాగాన్ని పంచుకొని, అలాగే క్యాష్ సెక్షన్ ఏముందంటే ఎక్కడ ఫుడ్ ఇవ్వాలన్నా ఏమవ్వాలన్నా మా టీవీ సత్యనారాయణ గారు చూసుకుంటారు. ఇలా అందరూ కూడా పనులు డివైడ్ చేసుకొని మరి విజయవంతంగా చేయడం ఒక ఆనవాయితీగా వస్తుంది. ప్రజలు మాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగానే ఈ ఉత్సవం ముందుకు తీసుకెళ్తున్నాం. కాబట్టి దయచేసి ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తున్నాం, మీ చుట్టాలందరినీ పిలుచుకోండి. పోలీసులు మంచి సహకారం అందిస్తున్నారు మనకి. ఎక్కడ తోపులాట్లు లేకుండా చక్కగా ప్రోగ్రాలు చూసుకొని, ఎందుకంటే ఈ మధ్య కొన్ని సంఘటనలు చూస్తూ ఉన్నాం, దుర్ఘటనలు జరుగుతున్నాయి. తోపులాట్లో పడి కొంతమంది మన దూరం అవడం జరుగుతూ ఉంది. అటువంటి జరగకుండా మెయిన్ మనకి ఏంటంటే ఆనందంతో పాటు వినోదంతో పాటు మన దైవ సన్నిధి, దీంతో పాటు మన ప్రాణాలు కూడా మన ముఖ్యం, మన కుటుంబాలు కూడా మన ముఖ్యం. మరి క్షేమంగా హాయిగా పోగాలు తిలకించి మీ ఇంటికి క్షేమంగా చేరుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. శనివారం అమ్మవారి దర్శనాలు మార్నింగ్ 11:30, 12 వరకు ఉంటాయండి. తదుపరి అమ్మవారిని రథం పైకి ఎక్కి పురవేదకుండా ఊరేగిస్తూ ఇంచుమించు ఆదివారం అంటే తెల్లవారితే సోమవారం వరకు అమ్మవారు పురవేదకుండా ఊరేగి ఈ మధ్యలో ఈ సాంస్కృతిక కార్యక్రమాలు వివిధ సంస్థలు అందరూ కూడా ఇంచుమించు 34 భారీ స్టేజ్ ప్రోగ్రాలు, 15 నేలవేషాలు, నెక్స్ట్ మొత్తం ఈ పురవీధులన్నీ కూడా కలకత్తా నుంచి తీసుకొచ్చిన లైటింగ్, ఆ లైటింగ్ ఇవన్నీ పెట్టి రంగరంగ వైభవంగా జరుగుతుందండి పండుగ. దీనికి పుర ప్రజలందరూ వచ్చి బాగా ఆనందించి అమ్మవారికి కృపాకటాక్షాలు పొందాలని కోరుకుంటూ, క్షేమంగా ఇంటికి చేరాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.